నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మనమైతే గనుక ముఖ్యంగా మీరు గణాల గురించి అయితే చాలా విషయాలు చెప్తూ వస్తున్నారు, ప్రతి గణంలో ఉన్న నక్షత్రాల గురించి. సో ఇప్పుడు చివరిగా అమ్మ మనం మనుష్య గణం దగ్గర ఉన్నాం. ఈ మనుష్య గణం కిందకి ఏ నక్షత్రాలు వస్తాయి, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అంటారు, వీళ్ళని ఏ రంగాల్లో మనం చూడగలం? తప్పకుండా. మానుష్య గణం అంటే ఏంటంటే, మానుష్య గణం అనేదానికి వీళ్ళకి చాలా ఎక్కువగా ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉండే వాళ్ళందరూ ఈ నక్షత్రంలో పడతారు. అంటే పూర్వజన్మ బాగా బలంగా కోరుకునే వాళ్ళు అండ్ అక్కడ కొన్ని విషయాలు వాళ్ళు చేయలేని పనులు వదిలేసిన వాళ్ళు, సో చేయగలము అనే క్యాపబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మా వల్ల కాదు అనుకొని కొన్ని విషయాలు వదిలేసిన వాళ్ళందరూ కూడా ఈ మానుష గణంలో పడతారు. అంటే జనరల్గా ఏంటంటే మనకి జ్యోతిషపరంగా చూసుకుంటే గణాలని ఒక ఆయుర్వేదంకి సంబంధించిన దాని కింద వాడతాం. అంటే ఇప్పుడు మనకి వాత కప పిత అని చెప్పి ఈ 3 గుణాలు ఉంటాయి కదా ఆయుర్వేదం ఆయుర్వేదం మందులు వాడాలంటే. సో కప శరీరమైన అవ్వాలి, వాత శరీరం అవ్వాలి, అయితే పిత శరీరం అవ్వాలి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి దాని తగ్గ గుణమైన మందు ఇస్తారు. ఆ గుణాల్లో ఉండడానికి కూడా మనకి దేవగణం, మానుష్య గణం, రాక్షస గణం కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన వరకు ఈ గణాలు ఉండి పొందడం. తర్వాత వివాహాలు చేయడానికి ఏ గణం వాళ్ళకి ఏ గణం వాళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పడానికి మాత్రం ఈ దేవగణం, రాక్షస గణం, మానుష్య గణం ఉంది. అయితే ఎనాలిసిస్ ప్రకారంగా నేను ఎనాలిసిస్ చేసిన విషయాల్లో ఏంటంటే, మానుష్య గణంలో ఉండే నక్షత్రాల వాళ్ళకి ఉండే లక్షణాలు వేరే ఉంటాయి, దేవగణ నక్షత్రాల వాళ్ళు వేరేగా ఉంటాయి, రాక్షస గణ నక్షత్రాల వాళ్ళు వేరేగా ఉంటాయి. సో వాళ్ళకు ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్, వీళ్ళకు ఉండే ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అందరికి డిఫరెంట్ ఉన్నాయి, వేరేగా ఉన్నాయి. అంటే పూర్వము నక్షత్రం ప్రకారం మానుష్య గణం వాళ్ళకి దేవగణం వాళ్ళకి వివాహం చేసేవాళ్ళు. మళ్ళీ రాక్షస గణం దేవగణానికి ఇవ్వరు, రాక్షస గణం మళ్ళీ మానుష్య గణం ఇస్తారు. మళ్ళీ దేవగణం మానుష్య గణం ఇస్తారు. ఎందుకంటే మానుష్య గణం వాళ్ళు దేనికైనా ఫిక్స్ అవ్వాలి అంటే వాళ్ళని ఎప్పుడు ఒకళ్ళు సపోర్ట్ ఉండాల్సింది, ఒకళ్ళు పట్టుకొని తొయ్యాలి వాళ్ళని. మేము ఉన్నాం వెళ్ళు అంటే కూడా వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళి తిరిగిచ్చి పెట్టాలి వాళ్ళకి. సో ప్రతి విషయంలో అలా ఏంటంటే ఒకటి భయంతో చేస్తారు, ఇంకోటి బాధ్యతతో చేస్తారు, ఇంకోటి ప్రేమతో చేస్తారు. సో ఈ మానుషిక గణం వాళ్ళకి ఏంటంటే ఒకటి భయమైనా ఉండాలి, 2 బాధ్యత అయినా గట్టిగా ఉండాలి. సో భయం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ నాకు శాలరీ రాకపోతే ఎలా నా ఇల్లు అనే భయంతో వాడు ఉద్యోగం చేస్తారు. ఆ బాస్ ఎలా కూడా ఉండండి, ఆ బాస్ టార్చర్ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఆఫీస్లో ప్రతి ఒక్క విషయము కష్టమే వాళ్ళకి, దాన్ని భరించలేకపోతున్నాడు. అయినా సరే ఏంటి, నెలేసే శాలరీ కావాలి, ఇంటి రెంట్ కట్టాలంటే, సో ఇంట్లో మెయింటెన్స్ చేయాలంటే. అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కళ్ళు మూసుకుంటారు, చేయాలి వర్క్. ఆఫీస్లో టార్చర్ని ఎలాగైనా భరిస్తూ మెయింటెనెన్స్ కోసం బాధ్యత కోసం చేస్తారు. సో అది బాధ్యత. కొంతమంది ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళు తక్కువగా చూస్తారని చెప్పి భయంతో వాళ్ళకి నచ్చినట్టు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నేను తక్కువ అవడం వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. అంటే నేను తక్కువ అయ్యి వాళ్ళు నన్ను చీప్గా చూస్తే నేను భరించలేను కనుక నేను కష్టపడాల్సిందే. ఇప్పుడు చాలామంది పిల్లలు చూడండి, పక్కింటి వాడు ఈ పక్కన వాళ్ళు అందరూ కలిసి, పూర్వం ఏంటంటే అందరూ కలిసి చదువుకునేవాళ్ళు, ఇప్పుడంటే అందరూ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఎవరింట్లో వాళ్ళు చదువుతున్నారు, అసలు ఏం చదువుతున్నారో ఎవరికి తెలియట్లేదు. పూర్వం ఏంటంటే ఒక వీధిలో ఇల్లు ఉంటే 4-5 ఇల్లు ఉంటే 4-5 ఇళ్ళ వాళ్ళు బయటకు వచ్చి పుస్తకాలు పెట్టుకుని రాసుకునేవాళ్ళు, కలిసి ఆడుకునేవాళ్ళు. తర్వాత మీ అబ్బాయికి ఎంత ర్యాంక్ వచ్చింది, మీ అబ్బాయికి ఎంత ర్యాంక్ వచ్చిందని అడిగేవాళ్ళు. అలా ర్యాంక్ వచ్చేప్పుడు వాళ్ళిద్దరికి వచ్చేప్పుడు నీకు ఎంత రాలేదని చెప్పేసి కొట్టేవాళ్ళు తల్లిదండ్రులు. సో పిల్లలకి ఆ భయం ఉండేది, అలాంటి భయమైనా ఉండాలి వీళ్ళకి. అలా భయంతో వీళ్ళు ముందుకు వచ్చారు, భయంతో చేస్తారు. అంటే ఎవరో ఒకళ్ళ భయమైనా ఉండాలి, లేకపోతే బాధ్యత ఉండాలి. అందుకే దేవగణం వాళ్ళతో పెళ్లి చేసుకుంటే వీళ్ళు బాధ్యతగా ఉంటారు. వాళ్ళు దేవగణం వాళ్ళు అంటే బాధ్యతలు మనకి ఇలా ఉన్నాయి కనుక మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి, కొన్ని ఇలా మనం చెప్పినవన్నీ మార్చుకోవాలని చెప్పి భార్యో భర్తో ఎవరో ఒకరు వీళ్ళకి ధైర్యం ఇస్తారు. సో వాళ్ళు చేస్తారు. అదే రాక్షసగణం అనుకోండి, ఆర్డర్ వేస్తారు, ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసుకొని సాయంత్రం కనిపించు, అంతే, నాకు సంబంధం లేదు అని. ఇప్పుడు మానుష్య గణము అబ్బాయికి, రాక్షస గణం అమ్మాయికి పెళ్లి చేస్తాను అనుకో, అమ్మాయి చెప్తుంది ఇల్లు చూసుకోవాల్సిన బాధ్యత నీది, ఇంటి అడ్డగలవలసింది నీదే, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నువ్వు నాకు సంపాదించి తెచ్చిపెట్టు, అది నువ్వేమో చేసుకో అంటే ఇంక వాడు ఏం చేస్తాడు, భయంతో వాడు ఖచ్చితంగా ఊరుకొదిలే బాబు నా పరువు తీస్తుంది, సంపాదించాల్సిందని చెప్పి వీళ్ళు సంపాదిస్తారు. సో అందుకే రాక్షస గణాన్ని తర్వాత మానుష్య గణానికి ఇచ్చి పెళ్లి చేస్తారు, మళ్ళీ దేవగణాన్ని మళ్ళీ మానుష్య గణాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక్కడ బాధ్యతతో పని అవుతుంది, ఇక్కడ భయంతో పని అవుతుంది వీళ్ళకి. సో మొత్తానికి మానుష్య గణం వాళ్ళకి భయమో బాధ్యత పాపం లైఫ్ లాంగ్ ఉండాలి, ఉంటుంది. ఏదో ఒక బాధ్యతతోటో భయంతో వాళ్ళ లైఫ్ వెళ్తూనే ఉంటుంది. లేదు మేము ధైర్యంగా ఉందా అనుకుంటే వాళ్ళు ఉండలేరు. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది వాళ్ళకి, మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది, మనసులో ఒక విషయాలు ఉంటాయి, బయట వాళ్ళతో
కొన్ని విషయాలు పంచుకుంటారు. ఓకే. అన్ని విషయాలు బయట చెప్పుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే అలాంటి ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా? ఇద్దరు. ఓకే. ఈ మానసికంగా పుట్టిన ప్రతి ఒక్కరు పురుషులు స్త్రీలు ఇద్దరికి కూడా సమానంగానే ఉంటాయి. ఏదో ఒక సమస్య ఉంటుంది. అంటే పూర్వకాలంలో పురుషులకే రాశారు. మన ఆ, జ్యోతిష శాస్త్రంలో ఒక పురుషుడికి ఏ లక్షణాలు ఉండవు, ఏముండవు అని చెప్పి రాశారు తప్ప స్త్రీలకు రాయలేదు. ఎందుకంటే పురుషుడు బాగుంటే స్త్రీ ఆటోమేటిక్గా బాగుంటుందని ఉద్దేశంతో. అదే అప్పట్లో. కానీ ఇది కలియుగం కదా. అవును. సో ఈ యుగంలో ఏంటంటే ఈ పురుషుడితో సమానంగా స్త్రీ సంపాదిస్తుంది కనుక లక్షణాలు ఇద్దరికి వస్తాయి. అంతే. ఇక్కడ అబ్బాయి లక్షణాలు అమ్మాయికి వస్తాయి, అమ్మాయి లక్షణాలు అబ్బాయికి వస్తాయి. ఇప్పుడు ఇంట్లో వంటలు చేస్తున్నారు అబ్బాయిలు, అవును. ఒకప్పుడు అమ్మాయిలు చేసేవాళ్ళు, ఇవాళ వంటలు వాళ్ళు చేస్తున్నారు, అంతే. బట్టలు వాళ్ళు ఆరేస్తున్నారు, బట్టలు వాళ్ళు ఉతుకుతున్నారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సో వాళ్ళ పని వీళ్ళు చేస్తారు, వీళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే ఇద్దరికి సమానంగా వర్తిస్తాయి. అంతే. సో మానుష గణంలో పుట్టిన వాళ్ళకి అన్ని పనులు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఎక్కువగా ఉండేవాళ్ళు, బాధ్యతలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ మానుష గణంలో. అంటే నెరవేరుస్తారా అన్ని ఫీల్ చేస్తారా? అంటే త్వరగానే సెటిల్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి? అది వాళ్ళ జాతకాలు బట్టి ఉంటాయి. ఎందుకంటే మానుష గణం అనగానే ఏంటంటే ఎక్కువగా భారాన్ని తెచ్చుకొని పుట్టిన వాళ్ళందరూ ఈ మానుష గణం పుడతారు. ఎక్కువ భారం వాళ్ళ మీద ఉంటుంది. అంటే వాళ్ళ వయసు మించిన పని చేస్తుంటారు, వాళ్ళ శక్తిని మించిన పని చేస్తుంటారు. ఓకే. బాధ్యతలు కానీ పని కానీ ఇవన్నీ కూడా వాళ్ళ వయసు మించి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, ఇంటికి చిన్నవాడైనా సరే బాధ్యతగా ఉండాల్సి వచ్చి పరిస్థితి ఉంటుంది. అన్నయ్య ఎవరినో పెళ్లి చేసుకు వెళ్ళిపోయి ఉంటాడు, తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఏ యూఎస్లో సెటిల్ అయి ఉంటారు వాళ్ళు. అండ్ డబ్బులు పంపిస్తారు చూసుకోరా ఇక్కడ అంటే అది చూసుకోవాలి కదా బాధ్యత. డబ్బులు పంపిస్తే మాత్రం పనులను చేయాలి కదా. అలా ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ అన్ని పనులు. అంటే మామూలుగా చెప్పాలంటే ఒక గాడిది చాకరీ చేసినట్టు చేస్తారు వీళ్ళు. ఓకే. అంత చాకరీ ఉంటుంది వీళ్ళకి, అంత వర్క్ ఉంటుంది. కానీ ఎక్కడ ఎవరితోటి పల్లెత్తి మాట మాట్లాడరు, నేను ఇంత పని చేయాలని చెప్పేసి. ఒకవేళ చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలకి ఆ రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. మళ్ళీ లైఫ్లో వీళ్ళు మొహం చూడరు వాళ్ళు. అంత గట్టిగా మాట్లాడేవేంటి, అలా మాట్లాడేవేంటి అని చెప్పేసి. అందుకని వీళ్ళకి రిలేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అంటే ఇష్టం. సో ఎవరినైనా బంధాలతో కలిసి ఉండాలని చెప్పి వాళ్ళందరితో కలిసి ఉంటేనే మేము స్వేచ్ఛగా హాయిగా ఉంటామని చెప్పి దానికోసం వీళ్ళు చాలా వరకు భరిస్తారు, ఆ భారాన్ని మోస్తారు. నలుగురితో ఉంటారు. సో మానుష గణం అనగానే వీళ్ళకి సాధారణమైన జీవితాల్లో అందరికంటే ఎక్కువ కష్టాలు ఉండేవాళ్ళు వీళ్ళకి. 100% కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది చదువు డబ్బు అన్నీ ఉన్నా సరే కష్టాలు ఉంటాయి వాళ్ళకి. అట్లా అన్నమాట. ఏ నక్షత్రాలు వస్తాయమ్మా ఈ గణకి? దీంట్లో మనకి భరణి నక్షత్రం వస్తుంది. అది మేషరాశిలో ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు మహా తెలివైన వాళ్ళు, శాస్త్రాలు, జ్యోతిష శాస్త్రాన్ని, వేద శాస్త్రాలు చదువుకునే వాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్స్ టెక్నాలజీస్ చదివే వాళ్ళు కూడా భరణి నక్షత్రం వాళ్ళు. వీళ్ళన్నీ చదివి ఇంటిని మొత్తం బాధ్యతని వీళ్ళే మోయాలి ఇంట్లో. మళ్ళీ మాటకొని వీళ్ళే పడాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక చెండ శాస్త్రుడనో పని రాక్షసుడనో లేకపోతే చెప్తే వినడనో అలా ఒక బండగుర్తులు వేస్తారు వీళ్ళు చేసే పనులకి. అది. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా పని చేస్తుంటారు, మోసపోతూ ఉంటారు. దానివల్ల వీళ్ళు ఎక్కువ ఇంట్లో మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు బాగా పని చేస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ ఏదో నమ్మి మోసపోతారు. ఆ మోసం వల్ల ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నువ్వు మోసపోతావు అని చెప్పి ఆ ఒక్కసారి చేసిన జరిగిన మిస్టేక్ని లైఫ్ లాంగ్ మోయాల్సిందే. ఇది. తర్వాత ఆరుద్ర నక్షత్రం. వీళ్ళు ఎంత పని చేసినా సరే గుర్తింపు రాని నక్షత్రం ఇది. పాపం వీళ్ళ పని బాధ్యతలు ఎక్కువ, ఒక గుడ్డులా కష్టపడుతుంటారు కానీ గుర్తింపు ఉండదు. అది వీళ్ళ ఆరుద్ర నక్షత్రం. నెక్స్ట్ పూర్వఫాల్గు నక్షత్రం. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు, లేదా అక్క వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోవడము, బాధ్యతలు ఎక్కువగా ఉండే నక్షత్రం ఈ కాంబినేషన్. వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది, తప్పించుకోవడానికి ఉండదు వాళ్ళకి. అంటే ఇంటికి పెద్ద కొడుకో ఇంటికి చిన్న కొడుకో ఉంటారు, లేదా ఇంటికి పెద్ద కూతురు చిన్న కూతురు ఉన్నా వీళ్ళు పని చేయాల్సింది. వీళ్ళు పెద్దవాళ్ళ చిన్న సమస్య కాదు అక్కడ. ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు అంటే అక్కడే సమస్య వాళ్ళకి, అంతే చేయాల్సింది. ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత ఉత్తర ఫాల్గుని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తారు అన్ని బాధ్యతలు. ఇంట్లో వాళ్ళు ఉన్నారంటే ఇంకా అన్ని విషయాల్లోని ఫైనాన్షియల్ ప్లానింగ్స్ కానీ ఏ మేనేజ్మెంట్స్ అయినా సరే చేయాల్సిందే. వీళ్ళకి కొంచెం అదృష్టం బాగుంటే తల్లిదండ్రులకు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఇంట్లో పుడతారు. సో వీళ్ళకి ఆ డబ్బుకి లోటు కానీ అయితే ఉద్యోగం చేయాల్సిన అవసరం కానీ ఉండదు. కొంచెం బాధ్యత బాగుండే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కానీ కొంచెం బాగుండే ఉంటాయి. తర్వాత పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఈ రెండు కాంబినేషన్స్ కష్టజీవులే, నిరంతర కష్టజీవులే. ఎంత కష్టపడాలన్నా అంత కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు, కానీ గుర్తింపు రావు. అది వీళ్ళ నక్షత్రాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి పూర్వభద్ర ఉత్తరభద్ర ఈ రెండు నక్షత్రాలు కూడా మీనరాశిలో ఒకటి, తర్వాత కుంభరాశిలో ఒకటి ఉంటాయి. హైలీ రెస్పాన్సిబుల్ పర్సన్స్గా ఉంటారు. అయితే ఈ జనరేషన్లో ఉన్న ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం ఉండరు. వాళ్ళు మాత్రం ఇక చాలా మంది చూడండి
తల్లిదండ్రులని బాగా తిడతారు, బాగా బాధపడుతుంటారు, ఆ నక్షత్రంలో ఈ ఉత్తరాభద్ర చేరుతుంది. ఓకే. అంటే ఒక 50 ఏళ్ళ కింద ఉన్న ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు బాధ్యతగా ఉంటారు. ఇప్పుడు ఉత్తరాభద్ర వాళ్ళు మొండి వాళ్ళు, సోమరిపోతురు, ఏ పని చేయరు, తొందరగా లేవరు. ఏంటి కాలేజ్ టైం అయిపోతే తల్లిదండ్రులు లేపి 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 కాలేజ్ పంపించడం పెద్ద కష్టం అయిపోతుంది. ఒక్కోసారి లైట్ నైట్స్గా వచ్చేవాళ్ళు, అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు, ఒక 2-3 రోజులు ఇంటికి రాకపోయిన వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో ఉంటారు. సో వీళ్ళంతా మానుషికమైన వాళ్ళు. అంటే సామాన్యమైన జీవితాన్ని అదేదో బాగా కష్టంగా బతుకుతున్నాం అనే ఫీలింగ్ చూపించేవాళ్ళు అన్నమాట వీళ్ళు. ఓకే. అంటే మొత్తానికి అంటే మనం ఆల్రెడీ దైవగణం చెప్పుకున్నాం, రాక్షస గణం చెప్పుకున్నాం, కానీ చివరిగా ఈ మనుష్య గణంలో అయితే కనుక మనకి చాలా వరకు అంటే బరువు బాధ్యతలు మోస్తూ గుర్తింపు లేకుండా అంటే ఇంత భారాన్ని కూడా వాళ్ళు ఇంత భారంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఓహో, వాళ్ళు అలా ఫీల్ అవుతారు ముఖ్యంగా అయితే కనుక. వీళ్ళకి అదృష్టం బాగుంటుంది, బాగానే కానీ కాదు, కానీ ఆ ఇంత చిన్న చిన్న భారం కూడా వాళ్ళు భరించలేనంత భారంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకున్న అంటే ఏ చెట్టుకి ఎంత గాలి ఉంటే అంతే ఉంటుంది అన్నట్టుగా వాళ్ళకి అదే పెద్ద కష్టంగా కనిపిస్తుంది. చుట్టుపక్కల కష్టాలు ఆలోచించారు, నాకే కష్టం ఎక్కువ ఉంది, నేనే చాలా కష్టపడుతున్నాను, నేనే కష్టజీవి అని అదే ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు కదా, నాకే చాలా కష్టాలు ఉన్నాయి, నాకే చాలా కష్టాలు. ఓకే, దాని కిందకు వస్తారు, కిందకు వస్తారు. అయితే చాలా పనులు చేసాం మేడం, కానీ అవ్వట్లేదు నోట్లోంచి ఫస్ట్ వచ్చే మాటలు వీళ్ళకే అవుతుంది, ముందుకెళ్ళండి, సాగుతుంది అని అనుకోరు, ఎప్పుడు అవ్వలేదని చెప్పి అంటుంటారు. ఇది ఈ నక్షత్రం అన్నమాట. ఓకే, అంటే నెగిటివ్ ఓవర్ థింకింగ్ అనమాట. తప్పకుండా అమ్మా. మనిషి గణం గురించి అయితే కనుక మేడం చాలా విషయాలు తెలియజేస్తూ వచ్చారు. మీకు ఈ గుణాలు ఉన్నాయా లేవా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇలా ఉన్నారా లేదా అయితే కనుక ఒకసారి మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే కనుక కింద అమ్మ నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే మా శ్రీమాత్రే నమః.